शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అన్ని విద్యలు అమ్మే. అలాగే ఆ మహావిద్య అన్న ఏదైనా సరే అమ్మ లేనిదే ఏది లేదు. అసలైనది ఆత్మ విద్య. ఆ ఆత్మ విద్యని ఆవిడే ప్రసాదిస్తుంది. ఆచరణ ఒక్కటే ఆవిడ చూస్తుంది తప్ప పూర్వపరాలు ఆలోచించదు ఆవిడ. అంటే అయ్యో వీడు పరమ దుర్మార్గుడు అని గాని పరమ పుణ్యాత్ముడు అని గాని ఆవిడ చూడదు. వీడి ఆచరణ ఏమిటి, ఆత్మ విద్యకి యోగ్యంగా వీడి ఆచరణ ఉన్నదా లేదా. కాబట్టి ఎప్పుడైతే ఆచరణ ఆ విధంగా ఉన్నదో వాడి మనస్సుని ఆవిడ మార్చు. ఒకవేళ అంతో ఇంతో ఏదైనా ఉన్నా కూడా ఆ మనసుని ఆవిడ మార్చు. ఆచరణ సరిగ్గా లేనప్పుడు అంటే వాడు మామూలుగా కూడా ఒక కొన్ని 25 ఏళ్ళు అనుకుందాం, అసలు అంత కూడా అక్కర్లేదు, మామూలుగా అనుకున్నా కూడా వాడికి మంచి చెడులు తెలుసు. ధర్మం అధర్మము మొత్తంగా కాకపోయినా అసలంటూ తెలుస్తుంది. వాడు ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది అంత లేకపోయినా మామూలుగా మినిమం నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఒకరిని కోపడకూడదని కానీ నిరసించకూడదు, ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలన్నీ వాడికి తెలుస్తాయి. అంటే తెలిసిన విషయాల పట్ల కూడా వాడు గనక ఇప్పుడు ఇది తెలిసి చేసినట్టే కదా. ఏదైతే చెయ్యకూడదని తెలుసో అది వాడు చేశాడంటే తెలిసి చేశాడు. కాబట్టి అలా చేస్తూ ఒకవేళ అమ్మా నా ఆసక్తి ఇది, నన్ను మార్చమ్మా కాస్త, నీవు తప్ప ఎవరు నన్ను ఇది చేయలేరు అని వాడు ప్రార్థన చేసిన ఆవిడ మారుస్తుంది. ఇక్కడ ఇలా చాలా రకాలుగా ఉంటుంది. అంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా ఆ మైత్రియాది ఆ గుణాలని, మంచి గుణాలని ఆచరణలో పెట్టి తీరు. అయితే అవి నీకు ఈగో పెంచేటట్టుగా ఉండకూడదు, నీకు నువ్వు గొప్పగా ఫీల్ అవ్వకూడదు. అది నీ సహజ లక్షణంగా ఉండాలి. ఇలా అయితే దేవతలందరూ కూడా కొన్ని పరభ్రమం అనుకున్న వారికి ఈ యొక్క లక్షణాలు సహజం. ఆ విధంగా నీ లక్షణాలన్నీ కూడా సహజంగా ఉండాలి. కానీ నువ్వు అంటే నిన్ను నువ్వు శభాష అనుకునేటట్టు ఈగో పెంచుకునేటట్టుగా ఉండరాదు. నేను చాలా మంచివాడిని అన్న అభిప్రాయం, మంచివాడిని అంటే అది మళ్ళీ ఇంకోటి అవుతుంది. అందువల్ల నీ సహజ లక్షణంగా ఉండాలి, వేరేగా లేదు. అప్పుడు నీకు ఆ అమ్మ ఆత్మ విద్య మహావిద్య అన్ని ప్రసాదిస్తుంది. ఇక శ్రీ విద్య అంటే కూడా ఆవిడ అదే చెప్తున్నది. ఈ ఆత్మ విద్య మహావిద్య ఏదైతే ఉందో అదే శ్రీ విద్య, అదే బ్రహ్మ విద్య. శ్రీ అనగా బ్రహ్మము, శ్రీ విద్య అనగా బ్రహ్మ విద్య. ఈ యొక్క మంత్రాలు అమ్మకు సంబంధించిన మంత్రాలు బాల పంచదశ అలాంటివి, ఇవన్నీ కూడా శ్రీ విద్య మంత్రములు. అయితే ఈ మంత్రముల వల్లే జ్ఞానం లభిస్తుందా అంటే అది, ఈ మంత్రాలు మనకి నిజమైన ఉపాసన ఉన్నవారు కానివ్వండి, లేదా నువ్వు ఎదురు చూడకుండా ఒకరు అని అవతల వాళ్ళకు కూడా అది ఉండాలి. ఇవన్నీ చాలా ఉంటాయి బాహ్యంలో. ఒక దాన్ని మనం వెంటనే ఇది అని చెప్పలేము. ఒక మంత్రాన్ని మనము ఒకరి దగ్గర తీసుకుంటున్నాము అంటే వారి యొక్క ఉపాసనా బలం కూడా చాలా ముఖ్యమైనది. అందుకే మంత్రములు ఎవరి దగ్గర అంటే వారి దగ్గర, ఎక్కడంటే అక్కడ, ఇవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక శ్రీ లలిత గురించి ఇదంటేనే అగస్త్యుల వారిని మరలా తపస్సు చేయమన్నాడు ఆయన. అంతటి పరమ పవిత్రములు అఖండమైన ఆ ఫలితాన్ని ఇచ్చేవి. ఆ విధంగా ఆ రోజుల్లో ఉండేదని అనుకున్నా. ఈ రోజుల్లో అయినా నీ మనస్సు ఏమిటి కోరు, ఈ మంత్ర జపం వల్ల నువ్వు బాహ్యం కోరుకుంటున్నావా లేదా అమ్మనే కోరుకుంటున్నావా. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఆచరణ చాలా ముఖ్యమైనది. నీ ఆచరణ ఏ విధంగా ఉంటుందో ఈ మంత్రం యొక్క ఫలితం కూడా అదే విధంగా. ఎప్పుడైతే మంత్రాన్ని
స్వార్థంగా తన కోసం, తన సప్రయోజనాల కోసం, తన బాహ్యమైన ఉన్నతి కోసం కాకుండా కేవలం ఒక గురువు ఇచ్చారు, నేను మంత్ర జప అది చెయ్యాలి అంతే. దానికి వేరే నియమనిష్టలో ఇంకోటి ఏమీ లేవు. ఎందుకంటే నియమనిష్టలు ఇంకోటి అంటే ఒక ప్రయోజనం ఆశించి. ఇక్కడ కూడా పరానిష్ట అన్నారు తప్ప వేరే నిష్టలు ఏమీ చెప్పలేదు మీకు. ఒక సాధనకి పరానిష్ట అన్నారు, అదే నిష్ట మీకు చెప్పబడిన నిష్ట. గుణాలను ఆచరణలో పెట్టడమే నిష్టగా చెప్పారు తప్ప ఇంకా బాహ్య జీవితానికి సంబంధించి ఏ నిష్టలు చెప్పలేదు. నీ ఆచరణే ముఖ్యమన్నారు అంతే తప్ప విడిగా నీకు నువ్వు మడిగట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి ఏదో తపస్సు చేసుకోవాలి, లేకపోతే ఇంతసేపు ఇవి అవి ఇంత గంటలు నువ్వు మెడిటేషన్ చేయాలి, ఇవన్నీ నీకు చెప్పబడలేదు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఎవరైతే ఆచరణ యోగ్యంగా ఉంటారో వారికి ఈ శ్రీ అంటే ఈ మంత్రం యొక్క ప్రభావము శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య లభించేటట్టుగా చేస్తుంది. వాడు ఆశించకపోయినా వాడికి తెలియక్కర్లా బ్రహ్మ విద్య అని, కానీ ఆ ఆచరణని చూసి ఆవిడ ఆ బ్రహ్మ విద్యని అంటే అత్యంత సహజంగా వాడిలో అది ప్రకటమయ్యేటట్టుగా చూస్తుందన్నమాట. ఇవి ఒక్కొక్కరికి ఈ ఉపదేశించారు. సర్వమును ప్రసాదించిన దగుట శ్రీ జ్ఞానసిద్ధి కొరకై శ్రీ శబ్ద వాచ్యను బ్రహ్మ అంటే బ్రహ్మమునే ఆశ్రయించి, బ్రహ్మ కళ అంటే బ్రహ్మ విద్యను ఆశ్రయించవలేదు. విద్య యా అమృతం అశ్నుతే, ఇది మోక్ష విద్య. దీనికి ఋషి దక్షిణామూర్తి అది ఇదని చెప్తారు. ఎవరు ఏదైనా అన్ని కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాలే. శ్రీ అనగా శ్రీ మహా త్రిపుర సుందరి, లక్ష్మి అని కూడా అర్థం ఉంది. ఈ లక్ష్మీదేవి మహా త్రిపుర సుందరిని పలు కాలము ఉపాసించి పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది తాను శ్రీ శబ్ద వాచ్యగా తెలియబడినట్లుగా వరం పొందింది. అంటే శ్రీ అంటే తానే అన్నట్టుగా. ఇక్కడ మనం వీటిని మామూలు మన బుద్ధికి అన్నట్టుగా తీసుకోవడానికి లేదు. ఇక్కడ లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి. మరి విష్ణుమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మలోంచే కదా. కాబట్టి ఇక్కడ ఈ శక్తులని వీటిని మనము మన బుద్ధికి అంటే మన ఈ యొక్క మానవ దేహానికి ఆపాదించినట్టుగా ఈవిడ కోరుకుంది కదా అని అనడానికి లేదు. ఇక్కడ ఏంటంటే నీకు ఆ అభేదం నీకు స్ఫురించడానికని ఇలా చెప్తారు. ఆవిడ కోరుకుంది, ఇలా తపస్సు చేసినాను. మరి ఆ తపస్సు అనే మాట మర్చిపోతే ఎలాగా? ఆ తపస్సుకు మెచ్చి అమ్మ కోసమే చేసింది ఆవిడ. అప్పుడు ఈ వరాన్ని ఆవిడ ఇచ్చింది. ఆవిడ కోరుకుందల్లా వరము పొందెను అన్నారు. ఆవిడ దీనికోసం ఉపాసించిందని చెప్పట్లేదు. తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి ఆవిడ నీ యొక్క అంటే నీకు శ్రీ శబ్దం ఏర్పడుతుంది అంటే నువ్వే అర్థము, నా ముందర అదే ఉంటుంది అని చెప్పి శ్రీమాత అంటారు. అంటే అంతటి తపస్సు ఆవిడ చేసిందని ఆ వరం ఇచ్చింది. మీరు కూడా మీకు బాగా ఎవరైనా ఇది చేస్తే వాళ్ళకి వరాలు ఇస్తారు కదండి, అదే. కాబట్టి ఇక్కడ అమ్మ కోసమే తపస్సు చేసింది ఆ లక్ష్మీదేవి. కాబట్టి మీరు కూడా అమ్మ కోసమే తపస్సు చేస్తే ఆ శ్రీ అంటే బ్రహ్మ విద్యను మీకు కూడా అనుగ్రహిస్తుంది. మళ్ళీ విడిగా మీకు శ్రీ శబ్దం విడిగా రావాల్సిన అవసరం ఏముంది? బ్రహ్మ విద్య మీరైనప్పుడు ఇక్కడ కూడా అదే అర్థం. శ్రీ అంటే వేరే అర్థం కాదురా. శ్రీ అంటే సర్వాన్ని ఇస్తుంది ఆవిడ. సర్వం అంటే ఏంటి? అల్టిమేట్. బాహ్య ఇహము పరము, ఇహము పరము ఆవిడ వరంగా ఇచ్చేసింది. ఎవరు చేస్తే వారికి ఆవిడ ఇచ్చి తీర్చుంది. కాబట్టి ఇక్కడ తాను శ్రీ శబ్ద వాచ్యగా వరము పొందింది అంతే తప్ప ఆవిడ అది అలా ఉండాలి అనుకుని ఆవిడ తపస్సు చేయలేదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇది కావాలి అనుకున్నప్పుడు అంటే ఒక దాని గురించి మీరు ఒక సాధన అనండి, ఒక పూజ అనండి, ఒక వ్రతం అనండి, మనసు వ్యాకులతతో ఉంటుంది. కోరిక తీరుతుందా తీరదా, ఏమో అయిపోతుంది అని చాలా రకాలుగా ఉంటుంది. అలా కాకుండా సరే తీరితే తీరుతుంది లేకపోతే లేదు, నేను చేయటం అయితే శ్రద్ధాభక్తులతో చేస్తాను అనండి. మీకు ఏది అప్పుడు అంటే ఆ సమయానికి ఆవశ్యకమో, ఏ సమయంలో మీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అలా కాకుండా మీరు ఒక గుడికి ప్రదక్షిణాలు అనండి, ఏదైనా సరే
మీరు మనసులో ఒక సంకల్పాన్ని గట్టిగా పెట్టుకుని చేసినప్పుడు అది చాలా వ్యాకులతతో కూడి ఉంటుంది. అయ్యో తీరుతుందా లేదా, తీరుతుందా లేదా, చేస్తున్నాను ఏమవుతుంది, మొక్కుకున్నాను ఏమవుతుంది, ఇలా ఉంటుంది. అలా కాకుండా కేవలం పరమ భక్తితో అమ్మ నిన్ను నమ్మి చేస్తున్నాను, నీ ఇష్టం ఏం చేస్తావో అనండి. ఆవిడ మీకు ఏది శ్రేయస్సును అంటే మీకు ఏది ఉపయోగమో, దేనివల్ల మీకు ఆనందం లభిస్తుందో ఆ ఆనందం క్షణికమైన ఆనందాలు కాదు, చక్కగా ఆనందం ఎప్పుడు నిలబడేటట్టుగా చేస్తుంది. కాబట్టి శ్రీ అనగా శ్రీ మహా త్రిపుర సుందరి, ఆమెను ఉపాసించే విద్య కాబట్టి ఇది శ్రీ విద్య. శ్రీ అనగా భోగ కారణమైన లక్ష్మి, మోక్షకారకమగు మహా త్రిపుర సుందరి. ఈ రెండు కూడా ఆవిడ ఇస్తుంది ఉపాసించిన వారికి. అంటే లక్ష్మి ఇస్తుంది అంటే బాహ్య ఇహము పరం నాకు చెప్పిందే. అంటే ఇహంలో లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బని కాదండి, శుభము, ఆనందం. బాహ్య ప్రపంచంలో ఎంత డబ్బున్నా ఆనందం లేకపోతే ఏం లాభం? మోక్షం ఎలా కలుగుతుంది? వీడు ఆనందంగా నిత్య తృప్త, వాడికి ఆ తృప్తి ఉంటుంది. నాకు అసలు ఏ లోటు లేదండి, హాయిగా ఉన్నాను అన్నమనండి. ఎవరినన్నా అన్నారు వాళ్ళు, అంతా బాగుంది అనుకోండి కానీ అంటాడు. అంటే వెంటనే వాడు లేనిదాన్ని గుర్తిస్తాడు తప్ప అంతా బాగుందమ్మా అని ధైర్యంగా, అంటే ఏదైతే కొంచెం కొంచెం బాగాలేదో దాన్ని సరిచేస్తాడు. ఆ తృప్తి ఉండాలి. అరే ఇంత బాగుంది కదా, ఈ చిన్న చిన్న కూడా లేకపోతే ఎలాగా, ఉంటే ఉన్నాయి నాకేమిటిట, ఇంత ఉన్నప్పుడు ఆ కాస్త ఏమైందండి? ఇప్పుడు పదార్థాలు మీరు ఎంత తినగలుగుతారు? కాబట్టి ఒకటున్నా మీరు కడుపు నిండానే తినగలుగుతారు, రెండున్నా అంతే, పదున్నా అంతే. ఇప్పుడు ఒకటి చేసుకున్నారు, మీ దగ్గర ఏదో లభించింది అది చేసుకున్నారు, దాన్నే కడుపు నిండా తిను. అనవసరంగా కొనుక్కుని ఉంటే ఇన్ని చేసుకునేవాడినండి అని అంటే ఈ తిన్నది కూడా పోయింది కదా. అంటే తృప్తి లేదు. తృప్తి లేనప్పుడు అందువల్ల పరమాత్మ నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని ముందు తృప్తిగా ఇది చేసుకో. అన్ని ఇచ్చారండి, నాకు ఏ దిగులు లేదు, వెంటనే కానీ అని మీరు మనసులో వేరు నానివ్వకూడదు. హాయిగా ఉంటుంది. ఎస్, కష్టం ఉంటే ఉండవచ్చు కాక, ఆ కష్టాన్ని నీవు భారంగా అనిపించినప్పుడే, నీకు భయమో భారమో ఏదో అనిపించినప్పుడే ముందు దాన్ని గుర్తిస్తావు. దేనికి? నేను భక్తిగా ఉన్నాను, ఆ అమ్మ ఇచ్చింది, ఆవిడ ఏదైనా చేసుకోండి. రోడ్డు మీద మీరు వెళ్తున్నారు అనుకోండి, ఏవేవో ఎదురవుతుంటే ఏదో చేస్తారు, మీరు అక్కడ ఆగిపోయి ఇచ్చేస్తారా? చెయ్యరు. ఇది గవర్నమెంట్ పని అనుకుని వెళ్ళిపోరు. ఇది అంతే. కాబట్టి ఇది బ్రహ్మ యొక్క పని, నువ్వు ఆరాధించే దైవం పని. గుంటలు అవన్నీ ఉంటే తప్పించుకుని వెళ్తారు, లేకపోతే ఏదో స్లో చేసుకుంటారు, బండి ఉంటే, లేదా నడిచేవాడు పక్క నుంచి వెళ్తారు, ఏదో చేస్తారు. ఇది గవర్నమెంట్ అంటారు, గవర్నమెంట్ తిట్టుకుంటారు, పని అయిపోతుంది. అంతేగాని మీరు అక్కడ కూర్చుని దాన్ని పూర్తి చేయకుండా ఇంకో పని చేయరు కదా. అది చాలా హై లెవెల్లో వాళ్ళు చేస్తారు. హై లెవెల్ అంటే గవర్నమెంట్ వాళ్ళని కాదు, అంటే ఇంకా అసలు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది వేరే వాళ్ళకి అనుకున్నవాడు ఏదైనా అక్కడ పాసిబిలిటీ ఉంటే చేస్తారు, అది వేరే విషయం, దాన్ని వదిలేస్తారు. అలా మనకు వచ్చినవి అంటే ఎవరికి వాళ్ళు ఆ చిన్న చిన్న వాటిని, నిజంగా అయితే అన్ని చిన్న చిన్నవే, కర్మానుసారం వచ్చినవే. మీ భక్తి ఎప్పుడైతే అల్టిమేట్ గా ఉంటుందో అవి అసలు మిమ్మల్ని బాధించవు. అవి అంటే ఎప్పుడైతే ఇందాక చెప్పిన ఉదాహరణకు వీటిని అన్వయిస్తారో, అమ్మవారు ఉంది, ఆవిడ చూసుకుంటుంది కదా, ఎందుకు నేను దీని గురించి అని మీరు ఆ అమ్మనే ధ్యాసలో పెట్టుకున్నారనుకోండి, అవి కూడా పోతాయి. అందుకని ఎప్పుడూ కూడా అమ్మ మనకి ప్రసాదిస్తున్న దాంట్లో తృప్తిగా ఉండాలి. ఇప్పుడు ఒక పరిస్థితి ఉందనుకోండి, అప్పటికన్నా ఇప్పుడు నయం అనుకోండి, అంటే ఏమవుతుంది, ఇంకా కొంత నయం లేదు అన్న భావన వచ్చింది కదా. అలా అనకుండా చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, ఆ అమ్మనే నమ్మేమన్నారనుకోండి, పూర్ణత్వం ఉంది. మీ మాటల్లో పూర్ణత్వం ఎప్పుడు వచ్చిందో అంటే మనసులో తృప్తి కలిగింది. ఈ తృప్తి మిగతా ఏదైతే అసంతృప్తి ఉందో దాన్ని తీసేస్తుంది. ఏం సందేహం అక్కడ, ఏం మనం దాని గురించి ఆలోచించాలి. అలా ఎప్పుడు కూడా మనకి లభించిన దానిని పరమ తృప్తి అన్నారు. ఇప్పుడు చూడండి మీ ఆనందం. కాబట్టి ఇక్కడ అమ్మ ఈ లక్ష్మి అంటే లక్ష్మియు భోగ కారణమైన లక్ష్మియు,
మోక్షకారకమకు మహా త్రిపుర సుందరి అవుతుంది. అంటే నీకు మోక్షాన్ని ఇస్తున్నాడు, ఏం సందేహం లేదు. రెండు ఇస్తుంది. అంటే ఆ విధంగా అమ్మని ఉపాసించాలి. ఈ బ్రహ్మ విద్యకి ఇతర విద్యలకి భేదం ఉన్నది. ఈ బాహ్య యోగ విద్యాదులు ఉన్నాయి కదా, యోగము అవి యోగా చేస్తారు కదా, యోగా ఇంకా వేరే వేరేవన్నీ రకరకాలు ఉన్నాయి కదండి విద్యలు. అంటే ఈ వ్రతాలు, నోములు, యజ్ఞాలు అన్ని కూడా అందులోకే వస్తాయి. మహానిష్టతో నియమముతో సక్రమంగా అనుష్ఠించటం వలన వాటి యొక్క ఫలితాలు అంటే అంత సక్రమంగా వీడు చెయ్యగలగాలి. మనస్సు, బాహ్యమైన ఇవి ఎన్ని కేవలం ఒకదాంతో అయిపోతున్నప్పుడు అవ్వదు కదా. కాబట్టి ఈ శ్రీ విద్య అనేదంటే బ్రహ్మ విద్య వలన అతిశయవంతములకు ఫలములు సునాయాసముగా చూడండి. సునాయాసం అండి, నీకు తృప్తి ఉండాలన్నారు అంతే. నువ్వు ఇవి ఆచరణలో పెట్టన్నారు, నీకు చేతగా దేని లేదు, నువ్వు అందరితో ప్రేమగా ఉండవచ్చు. ఏమిటంటే సింపుల్, అబద్ధాలు ఆడుకుంటూ ఉంటే సరిపోదు. అవును నేను ఈ పని చేశాను, నాకు తెలియలేదు అంటే ఏమైంది? ఎంత ఈగో వస్తుంది చూడండి. ఎందుకవి? హాయిగా స్వచ్ఛంగా ఉండండి. ఎస్, అప్పుడు మనసు ఒక తృప్తిగా ఉంటుంది. నేను అబద్ధం ఆడలేదు, అయ్యో నేను చేసి ఉండొచ్చేమో అని అనవచ్చు. సరే తెలియక చేశాను, నిజంగా తెలియక చేసినప్పుడు తెలియక చేశాను అంటంలో దోషం లేదు. అయ్యో జరిగిందేమో అలా అయితే అని. అంటే ఎక్కడికక్కడ మనసు స్వచ్ఛంగా ఉండాలి. అందరి పట్ల కరుణ, అనవసరమైన ద్వేషాలు ఇవన్నీ కూడా ఏమీ లేవు, హాయిగా ఉన్నాను. ఇంకా అప్పుడు శ్రీ విజయం ఉపాసనే కదండి అది. నామస్మరణ చేసుకోండి, దానికోసమే కదా నామస్మరణ. ఎందుకు నామస్మరణ? అవతల వారితో మంచిగా ఉండడానికి. ఏమండి అవతల వాళ్ళని హింసించినా, మాటలతో ఇది చేసినా ఏమిటి మీ గొప్పతనం చెప్పండి? ఎంత గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. అప్పుడు బాహ్యంలో మటుకు మీకు మంచి ఎలా జరుగుతుంది? ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒకడిని ఇబ్బంది పెట్టావు, కర్మ నీకు వచ్చింది. ఈ కర్మ నువ్వు అనుభవించవలసిందే. అందుకని ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. బాహ్యంలో కూడా తృప్తి ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అందుకని ఏం చేయాలి? మళ్ళీ ఇవన్నిటికీ బుద్ధి మారడానికంటే మళ్ళీ నిష్టగా నియమ నిష్టలతోటి మళ్ళీ అమ్మని ప్రార్థించుకోవాలి. దాని బదులు హాయిగా అందరితో మంచిగా ఉంటూ స్వచ్ఛంగా ఉండండి. అవతల వాడు ఎలాంటి వాడైతే మనకి ఎందుకు, నీవు స్వచ్ఛంగా ఉన్నావా లేదా? స్వచ్ఛంగా ఉంటే హాయిగా, స్వచ్ఛత అంటే అందరికీ తెలిసింది, ఎవరికి తెలియని విషయాలు ఏం లేవు ఇక్కడ. స్వచ్ఛంగా ఉండండి. ఆ ఉండటం కోసం నామస్మరణ చేసుకోండి. నామస్మరణ కూడా ఇదేమిందండి, హాయిగా మనసులో ముందు నీ సంకల్పం దృఢంగా ఉండాలి. నేను చేసి తీరుతాను అని నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏ గొడవ లేదు కదా. హాయిగా ఉంటుంది. కానీ ఆ సంకల్పమే చేసుకోరు. ఎంతసేపు ఇక మతలబులే మతలబు, దాంతో అన్ని. కాబట్టి ఆ శ్రీ విద్య అంటే మహానిష్టతో నియమముతో అనుష్ఠించడం వలన కలిగే ఫలముల కన్నా ఈ యొక్క బ్రహ్మ విద్య అనుష్ఠానం వలన అతిశయవంతములకు ఫలములు సునాయాసముగా లభిస్తాయి. బ్రహ్మ విద్య ఎంత సునాయాసం అండి, ఏముందండి, హాయిగా ఉండండి, అబద్ధాలు ఆడకండి, స్వచ్ఛంగా ఉండండి, లేనిపోనివన్నీ ఇది చేసుకోకండి, ప్లానింగ్లు ఇవన్నీ ఎందుకు? ఎలా జరిగితే అలా జరుగుతూ ఉంటుంది. నీ చేత చేయించవలసిన చేయిస్తారు. నువ్వు డబ్బులు దాచుకోవాలంటే నీ చేత డబ్బులు కూడా దాచుకోలేటట్టు చేస్తారు. ఎందుకండి బుర్రను పాటు చేసుకోవటం? నాది నీది చూడండి, తేడాలు ఉంటాయి. నా ఇల్లు నీ ఇల్లు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు మీరు నిజంగా అలా ఉంటున్నారా? అందుకే సత్సంగం అప్పుడు నేను చాలా చెప్తున్నాను, అది మీలో అక్కడ ఉన్నారు కదా, మీరు ఉన్నన్ని రోజులు అది శుభ్రంగా ఉంచాలి. కాబట్టి నా ఇల్లు కాదు కదా, ఎట్లుంటే నాకేంటి అని అన్నారనుకోండి, భేదం రాలేదు మనసులో వస్తుంది. అది తప్పు కదా. మరి అక్కడ ఆ ఇల్లు వాడుకుంటున్నారు కదా, ఇప్పుడే మీరు డబ్బు కట్టి వాడుకోవటం లేదు కదా. అంటే స్పష్టంగా చెప్తున్నాను. ఏ హోటల్ రూమ్ అనుకోండి, మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు వాడు అన్నిటి కలిపి తీసుకుంటారు.
కానీ ఒక ఇంటికి వెళ్ళారు. అక్కడ నువ్వు అన్నీ సరిపించారు. ఒక కరెంట్ వేస్ట్ చేయటం కానీ, ఎందుకంటే నేను చాలా చూస్తుంటాను, ఫ్యాన్లు బంద్ చేయరు, లైట్లు బంద్ చేయరు, రకరకాలుగా ఉంటాయి. ఒక వస్తువు అక్కడ ఉంది, ఒకటి మురిగ్గా ఉంది, ఆ వస్తువు మనము వాష్ చేయాలి అని కానీ చేయిద్దామని కానీ ఆలోచన ఉండదు. ఆ కాళ్ళు తుడుచుకునేవైతే భయంకరంగా ఉంటాయి. ఎవరికి ఆలోచన రాదు, అది బాధ. ఎందుకలాగా? మరి అప్పుడు మనసు స్వచ్ఛంగా ఉన్నట్టు ఎలా అవుతుంది? కాబట్టి ఇక్కడ అనేది ఏంటంటే ఆ భేదం అనేది ఉండరాదని చెప్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని నేను అనవలసిందే, మరి కుదరదు కదండి లేకపోతే. ఎందుకంటే ఆ చిన్నవి కూడా మీరు గమనిస్తారా గమనించారా అనేది మీకే వదిలేస్తాను, నేను అనను మీరు గమనించారు అని నేను అనను. ఎందుకంటే మీరు గమనించారో లేదో మీకు మీరే సాక్షులు. ఎవరికి అవి పట్టట్లేదు. కేవలం ఏమనుకుంటారండి, మేము 4 రోజులు వచ్చి వెళ్ళామన్నాం, అది తప్పు. ఎందుకు సత్సంగమే చెప్తున్నాను అంటే, మీరు మీ చుట్టాలింటికి వెళ్ళినా, మీ పుట్టింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అత్తింటికి వెళ్ళినా, మీది కాని ప్లేస్ ఎక్కడికి వెళ్ళి అంటే మీ ఇల్లు కాక వెళ్ళినా కూడా అది మీరు ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళ స్వవిషయాల్లో కల్పించుకోమని చెప్పటం లేదు. ఎవరి వస్తువు అయినా సరే దానిని మనం వృధా చేయాలి, అప్పుడు అభేదం. కాబట్టి సునాయాసంగా లభిస్తుంది. మైత్రాది వాసన లభ్య. శబ్ద స్వభావమును అక్షరాత్మకమగు తత్వమును హృదయగతము నర్చుకొనిన ఉపాసక శ్రేష్ఠులు వాంఛితార్థము పొందగలుగుటలో అనుమానం ఏమీ లేదు. సరే, ఎంత బాగా చెప్పారు. శబ్ద స్వభావమున అక్షరాత్మకమగు తత్వమును హృదయగతము నర్చుకొనిన ఉపాసక శ్రేష్ఠులు. ఆచరణ శ్రేష్ఠులు. ఉపాసక శ్రేష్ఠులు అనగానే కేవలం నామస్మరణ తపస్సు చేసే వాళ్ళే కాదండి, ఆచరణ పెట్టిన, అందుకనే శ్రేష్ఠులు అన్నారు. ఆచరణ పెట్టిన వాళ్ళని శ్రేష్ఠులు అనరు. అందుకే విద్యలన్నిటిలో బ్రహ్మ విద్య, ఇంకొకటి ఆయన ఏం చెప్పాడు, పండితుడు అంటే నన్ను గురించి తెలిసిన వాడును ఆచరణ పెట్టిన వాడు పండితుడు, గాని కేవలము వాచ శబ్దంతో ఆహా ఓహో దేవుడు ఇంత గొప్పవాడు అది గొప్పవాడు అని చెప్పిన వాడు కాదన్నాడు. తర్వాత లౌకిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా వాడు పండితుడు కాదన్నాడు. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా మనం ఏం చేయకపోతే. కాబట్టి వాంఛితార్థము అంటే ఇక్కడ కోరుకున్నది ప్లస్ నీకు పరమశ్రేయస్సుని కలగజేసేది కూడా. నీకు తెలియచ్చు, ఆ సంగతి తెలియకపోవచ్చు, ఏది బ్రహ్మం గురించి, కానీ ఆవిడ శ్రేష్ఠులది తప్పకుండా. కానీ నీ ఆచరణ అనేది ముఖ్యం. శబ్ద స్వభావమును అక్షరాత్మకమగు తత్వమును చూసారు, అదే బోధ, శబ్ద స్వరూపం. ఇక్కడ 2 రకాలు, బోధ ఒకటి, నీ ఆచరణ ఒకటి. అంటే ఇతరులతో నువ్వు వ్యవహరించే తీరు, తత్వం. ఆ తత్వం నీకు హృదయగతం అవ్వాలి. అవును, నేను ఇలా ఉండి తీరాలి, ఎక్కడున్నానో అక్కడ. అలానే సమయం వృధా చేయమని చెప్పటం లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చేయవచ్చు. ఇది ఒకరి వస్తువు నాది కాదు అన్న భావము మిమ్మల్ని ఎప్పటికీ కూడా బ్రహ్మమును పొందేటట్టు చెయ్యదు గాక చెయ్యదు. బాగా గుర్తు. మనకెందుకులే అన్న మీ భావము ఎప్పటికీ మిమ్మల్ని శుద్ధులని చెయ్యదు గాక చెయ్యదు. ఏమంటే మేము ఇంట్లో కూడా ఇంతేనండి, ఇక వాళ్ళకి ఏం చెప్తాం అసలు, ఇక వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు, మస్ట్ అండ్ షుడ్ అంతే. అయితే వెళ్ళి ఇంట్లోనే ఉండి ఇక్కడికి రాకు. ఇంకొకరి పరాయి వస్తువు ఏమన్నట్లు పరాయి ధనాన్ని ఆశించకూడదని చెప్పట్లేదు. మరి పరాయి ధనాన్ని ఆశించకూడదు అన్న విషయంలో ధనము అంటే కేవలం డబ్బేనా? అన్ని పరాయి వస్తువులు, అది ఎవరిదైనా సరే వృధా చెయ్యరాదు, వృధాగా వాడరాదు, పర్వాలేదు అనరాదు, శుభ్రం ఉండి తీరాలి. పరంపరాగతమై రహస్యాత్మకమైన ఈ బ్రహ్మ ఉపాసన వలన ఐహిక ఫలములేగాక ఆముష్క ఫల సూచకముగు నిర్వికార ఆనంద స్థితి ఇహమునందే అనుభవించగలుగుట ఉపాసక శ్రేష్ఠు వాళ్ళు పొందితేట. పరం 2 ఇస్తుందండి, కంగారు మనకి. ఎందుకంటే ఈ బాహ్యంలో ఎలాగా నేను చూడాల్సిందే, నేను సంపాదించాల్సిందే, నేను పోషించాల్సిందే, వాటికి వీటికి ఎన్నిటికో ఎప్పుడో ఏదో వస్తుందో
ఏమో ఇప్పుడు శుభ్రంగా ఉండరా దాన్ని పొందరా అంటే అలా కాకుండా ఎప్పుడో నాకు ఏదన్నా వస్తుందేమో దానికోసం నేను ఇప్పుడు సంపాదించుకోవాలి, ఇవి దాచుకోవాలి, అవి దాచుకోవాలి. దాచుకున్నావు ఏవి రాకుండా పోతే అది వేరే వాడు అనుభవిస్తాడు. అయిపోయిందా? ఎందుకండి తాపత్రయం? హాయిగా ముందు తెలిసింది కదా, తెలియబడేటట్టు నీకు అనుగ్రహం ఇచ్చినారు. ఆ పరబ్రహ్మ నిన్ను అనుగ్రహించారు. ఉన్నది బ్రహ్మమేనా అని. మరి ఆ బ్రహ్మంలో ముందు నిష్ట కలిగి తర్వాత బాహ్యం గురించి ఆలోచించు. అదే కదా బాగా అసలు. వాచ్య వాచకములకు భేదము లేనిదే మహాత్రిపుర సుందరి లేదా శ్రీ విద్య, బ్రహ్మ విద్య. అంటే మాట ఒకటి, చేత ఒకటి, మనస వాచ కర్మణ అంతా అదే. మైత్రాది భాష ఎక్కడా భేదం లేదు. వీళ్ళు వేరు, బంధం చుట్టలేదు. నేను అత్తగారిని, నేను కోడల్ని, ఇంకోటి ఇంకోటి లేవు అక్కడ. బంధం చూసారా, వాడు జీవుడే, వాడు ఎప్పటికీ బాగుపట్టు. ఇంకా చెప్పాను కదా భేదం. అందుకని బంధం గురించి మాట్లాడే బదులు భేదం అంటే సరిపోతుంది. నీలో ఏ మాత్రం భేదం ఉన్నా బాగా గుర్తుపెట్టుకోండి వినే వాళ్ళందరూ కూడా. ఏ మాత్రం భేదం వచ్చినా ఆచరణలో మీకు ఎప్పటికీ మనశ్శాంతి లభించదు. అంటే అర్థం ఏంటి? బ్రహ్మ విద్య అనేది తర్వాత విషయం. అసలు మీరు ఇప్పుడు మనశ్శాంతి, భేదం ఉన్నవాడు మనశ్శాంతికి ఎలా ఉంటాడండి? ఏమి ఉండదు. ఎలా ఉంటుంది? అస్సలు క్వశ్చనే లేదు. కాబట్టి మీరు మీ ఆయుష్ ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండాలన్నా, ప్రశాంతత లేదా ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు అద్వైత స్థితిలో ఉండి తీరాలి. అనవసరమైన కథలు కాకరకాయలు అనవసరం. మీలో భేదం ఉందా లేదా అనేది మీకే స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ స్పష్టతని సమర్థింపులతో చేయకండి. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, నిజంగా నేను నిస్వార్థంగా ఉన్నానా? ఎందుకంటే సమర్థింపు వచ్చినప్పుడే అది అధర్మం అని నీకు అర్థం అవ్వాలి. అనవసరం దాని గురించి నా చర్చలు. నీవు నిజంగా స్వచ్ఛంగా ఉన్నావని నువ్వు అనుకున్నావు అనుకోండి, నిన్ను నువ్వు సమర్థించుకున్నావు అనుకోండి, వాడికి ఎంత చెప్తే వాడికి బుర్రకెక్కుతుందా? ఏమెక్కదు. ఎందుకంటే నువ్వు చేసింది ఏంటో నీకు స్పష్టంగా తెలుసు. స్పష్టంగా తెలిసిన తర్వాత ఆర్గ్యుమెంట్ అంత. కాబట్టి వాచ్య వాచకములకు భేదము లేదు. అదే బ్రహ్మ విద్య. చెప్పేది ఒకటి, తర్వాత దాంతో పొందేది ఒకటి, అలాంటివి లేవు బ్రహ్మ విద్యలో. ఏది చెప్తోందో అదే నీకు ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మనసులో ఏదే మాట అదే, చేత అదే. ఆ అభేద స్థితి పొంది తీరాలి. ఇప్పటికి అయిపోయింది, తర్వాత నుంచి నేను సరిగ్గా ఉంటానండి అంటే నిజంగా ఉండగలుగుతారండి? ఆలోచించుకో. నిజంగా పరివర్తన వచ్చిందండి, ఇప్పటి నుంచి నేను అసలు ఆ పనులు చేయనండి అంటే అప్పుడు అమ్మవారు అనుగ్రహించవచ్చు. నిజంగా కనుక నీలో పరివర్తన వస్తే. సరే, ఎవరెవరు ఈ బ్రహ్మ విద్యను ఉపాసించారో అది చెప్పారు. కాబట్టి అన్నిటికన్నా కూడా అసలైనది అంటే అమ్మ యొక్క స్వరూపమే బ్రహ్మ విద్య. కాబట్టి పరమేశ్వరి శ్రీ విద్య అనబడుచున్నది. కాబట్టి ఏదోగా అనుకోకుండా ఆ యొక్క ఆ అమ్మ యొక్క ఆ ఉపాసనని శ్రద్ధాభక్తులతో చేయండి. అనవసరమైన భేద భావనలు ఏదైనా సరే ఇంక ఇన్ని విడిగా చెప్పక్కర్లేదు. మైత్రియాది వాసనలు, ఆ గుణాలని మీరు ఆచరణలో పెట్టండి. ఆచరణలో లేనిది ఏదైనా వ్యర్థమే. ఇది తెలుసు అది తెలుసు అని చెప్పేదానికన్నా ఆచరణ పెడుతున్నారా లేదా మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎవరు చూడక్కర్లేదు, ఎవరు మీకు ఏమీ చెప్పక్కర్లేదు. మీరు నిజంగా స్వచ్ఛంగా ఉన్నారా లేదా? స్వచ్ఛంగా లేనప్పుడు ఎన్ని బోధలైనా బూడిదలో పోసిన పన్నీరు అంటారు కదా, అదే విధంగా ఉంటారు. కాబట్టి అమ్మ యొక్క ఆ అత్యంత సునాయాసంగా పొందవచ్చు. ఎక్కడా కూడా బ్రహ్మ విద్య కష్టమని ఎక్కడా చెప్పబడలేదు. ఎక్కడా చెప్పబడలేదు. మీరు అడుగులు రాని వాళ్ళు ఏం కాదు, మీకు అడుగులు వేయటం వచ్చిన వారే. అడుగులు వేయటం వచ్చిన తర్వాత వాడు తప్పటి అడుగులు వేయడు, పడిపోడు. వాడు చక్కగా స్థిరంగా నడుస్తాడు.
కాబట్టి మీరు ఆ బాల్యావస్థని దాటారు. మీకు తెలుసు, ధర్మం తెలుసు, అధర్మం తెలుసు, చెయ్యొచ్చు చెయ్యకూడదు అనేది కూడా మీకు తెలుసు. ఎవరితో ఎలా ఉండాలన్నది కాదు అక్కడ, అందరితో ఒకే విధముగా ప్రేమతో కరుణతో ఉండి తీరాలి. నేను కరెక్ట్ అన్న భావన ఎప్పుడు మిమ్మల్ని కరెక్ట్ గా ఉండనివ్వదు. అహంకారం పనికిరాదు. నేనే కరెక్ట్ అన్న భావన అహంకారమే. కానీ ఇక్కడ ఈ విధంగా మీరు మనసా వాచ కర్మణ కనుక ఆచరణలో పెడితే అత్యంత సునాయాసం. బ్రహ్మ విద్య అనేది సహజ సిద్ధంగా మీలో ఉన్నదే. అర్థం ఉందండి, అర్థం మంచిదే, దాని నిండా నానా ఇదైంది. కొన్ని మసే అంటారు ఉదాహరణ, తుడిస్తే చక్కగా కనపడుతుంది ప్రతిబింబం. నీరు అంతే, అలలు ఉన్నప్పుడు నీ యొక్క అంటే ఏ ప్రతిబింబమైనా అందులో కనపడదు. నీరు అలలు లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడు అందులో అన్ని కూడా ప్రతిఫలిస్తాయి. అదేవిధంగా మనసులో భేదాలు పెట్టుకున్న వాడికి ఎలా ఏది బ్రహ్మం ఎలా కనపడతాడండి? స్వచ్ఛత లేదు. స్వచ్ఛత లేనప్పుడు ఇంకా వాడు ఎన్ని ప్రయత్నాలు ఏం చేస్తాడు అసలు? కానీ ఈ స్వచ్ఛత కోసమే ఈ నామస్మరణ కానివ్వండి కానీ ఇవన్నీ, దాని దారి దాందే, దీని దారి దీందే అంటే రావణాసురుడు లాగే. ఇక్కడ ఉద్దేశం ఏదో భగవంతుడు వచ్చి మిమ్మల్ని ఇచ్చేస్తాడని నా ఉద్దేశంగా, రావణాసురుడి లాగా అంటే అంత తపస్సు వృధా అయిందని వాడిని చెప్పటం. అనవసరమైన మరణాన్ని పొందాడు, ఏం లాభం అంత తపస్సు చేసి. కాబట్టి అలా మనస వాచ వాచ్య వాచకములకు భేదము లేదు. ఏది నేను చదువుతున్నానో అదే నేను ఆచరణలో పెడతాను. ఈ దృఢ సంకల్పం మీరు కలగనంత వరకు మీరు చేసేవన్నీ కూడా వృధానా అంటే నిజంగానే మరణం సంభవిస్తున్నప్పుడు వృధాగా ఏమిటండి, మళ్ళీ జన్మ వస్తుంది అంటుంటే, జన్మ రాహిత్యాన్ని పొందరా అంటుంటే, కాదు మళ్ళీ నేను ఆ జన్మనే పొందుతాను అంటే చేసేది ఏముంది ఇక్కడ? అది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా స్వచ్ఛంగా ఉండటం నేర్చుకోండి. శుభం భూయాన్ని.